చేయవలసిందిగా కోరుకుంటూ శ్రీకాకుళం నియోజకవర్గంలో బీసీల అభివృద్ధి రాజకీయ సాధికారతపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల పట్ల పూర్తి అవగాహనతో వారికి అధికారంలో భాగస్వామ్యం కల్పించి అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఆలోచించి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కేబినెట్లో బీసీలకు స్థానం కల్పించడం, వారికి రాజకీయ అవకాశాలు ఇవ్వడంలో ఇతర ముఖ్యమంత్రులతో పోలిస్తే జగన్దే అగ్రస్థానం అని పేర్కొన్నారు. మరోవైపు చంద్రబాబు బీసీలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తప్ప వారికి కల్పించిన ప్రయోజనాలు శూన్యమని ధర్మాసన ప్రసాదరావు విమర్శించారు. ఈనాడు మనం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకున్నాం? రాజకీయంగా చెప్పాలంటే ఈ భావజాలం మనకి నచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి భావజాలం మనందరినీ ఆకట్టుకుంది. పార్టీ మనల్ని అందరినీ కూడా వివిధ హోదాల్లో బాధ్యతలు ఇచ్చి నడపమని కూడా పార్టీ చెప్పింది. ఇప్పుడు మనం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మనం ఇక్కడ కూర్చున్నాం. 5 సంవత్సరాలు మనం రాజకీయాల్లో అధికారాన్ని ప్రజల ప్రయోజనాల్ని ప్రజాస్వామ్యంలో పొందేస్తున్నాడు. నిజంగా బ్యాక్వర్డ్ క్లాసులకి ప్రయోజనం చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఇతర ముఖ్యమంత్రులు అందరికంటే ఎక్కువ చేసినటువంటి వ్యక్తి, ఆ ముద్ర మనం వేయించలేకపోయినాం. ఈ రెస్పాన్సిబిలిటీ మనం టేకప్ చేయకపోతే మరి అధికారం ఎలా వస్తుంది? రెస్పాన్సిబిలిటీ టేకప్ చేయడం మెజారిటీ పీపుల్ని ఒప్పించగలగాలి. అలాగే చాలా నిర్ణయాలు క్యాబినెట్లో ఎప్పుడు ఇంత షేర్ మనకు రాలే. సరే, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులన్నీ దివాలా తీసిన స్థితిలోనూ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉండడం వలన పెద్దగా దానికి ఉన్నటువంటి మంత్రులు ఆ ప్రాంతాల్లో సంతృప్తికరంగా చేయలేని పరిస్థితులు ఉత్పన్నమైతే అయ్యి ఉండొచ్చు. కానీ అంత సంఖ్యను ఇచ్చినటువంటి వాడు మళ్ళీ వస్తాడా? రాష్ట్రంలో ఎవడైనా ధైర్యం చేస్తాడా? పైన పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కడిది? ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్సే కదా. ఆ వచ్చిన టెక్నాలజీ ఎక్కడిది? ఈ దేశంలోదే కదా. వాళ్ళకి ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఎక్కడివి? మనదే కదా. ఇదంతా బ్యాక్వర్డ్ క్లాసులకు సంబంధం లేకుండా కొద్దిమంది ఉన్నత వర్గాలకి, సంపన్న వర్గాలకి లంచాలు తీసుకొని ఇచ్చేస్తుంటే